హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు కాకరకాయల కారం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయలు అయితే నేను పైన చెక్కు మొత్తం తీసేసి ఉప్పు వేసి కడిగి ముక్కలు కట్ చేసుకున్నాను. కారానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు ఒక 20 కాయలు తీసుకున్నాను, కల్లుప్పు, ఎండు కొబ్బరి, చిన్నులపాయ. మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకొని నేనైతే తాలింపులో వేసుకుంటాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని కారం వేసుకోవాలి. చిన్నులపాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి, కారం అప్పుడు మంచి స్మెల్ వచ్చింది. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి వేడయ్యాక ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే నేను 4 గంటలు అయితే వేసాను. కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కాకర ముక్కలు వేగేటప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. చేదు ఉంటే ఏమైనా తగ్గిపోతుంది. కాకరకాయలు అయితే బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల చేదు తగ్గిపోతుంది. కొంచెం వేసుకోండి, మనం కారంలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే వేగిపోయినాయి. ఇవన్నీ నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ముందే వేసుకుంటే మాడిపోతాయి కదా, అందుకని కాకరకాయ ముక్కలు మొత్తం వేగిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు అయితే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. మొత్తం తీసేసిన తర్వాత ఇంకొక గరిటె ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి అయితే తాలింపు దినుసులు, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేయించుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అవి వేగిపోయినాయి. కాకరాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిదిప్పుకోవాలి. మొత్తం ఒకసారి కలిసే విధంగా తిప్పుకొని వేయించుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, కారం కూడా కారం వేసి వేయించుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచకూడదు. 2 నిమిషాలు అలా వేయించుకొని దించేసుకోవాలి. జీలకర్ర వేయటం మర్చిపోయానండి, జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత కారం వేసుకుంటాను. ఫైనల్గా కారం వేసుకొని వేయించుకోవటమే. ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పప్పులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, దేనిలోకైనా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే కారం మాడిపోతుంది.